నేను మీకు ఒక స్టోరీ చెప్తా. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది. వాడిని వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అమ్మాయి ఏంటంటుందంటే, నాకు నా మొగుడు అవసరం లేదు, నాకు నువ్వే కావాలి, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపో అంటుంది. ఆ అమ్మాయికి ఇంకో 2 days లో పెళ్లి అనగా మనోడితో మాట్లాడుతుంది, ప్రపోజ్ చేస్తుంది, అంతా బానే ఉంది. కానీ వీడికి చెప్పకుండా వేరే వాడిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఎందుకు వద్దంటుందో తెలుసా మొగుడిని? వాడికి 2వ పెళ్ళంట. ఈ విషయం అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకి తెలుసు. ఈ అమ్మాయికి చెప్పకుండా చేశారు. ఇప్పుడు నాకు ఆ 2వ మొగుడు అవసరం లేదని చెప్పి ఈ అమ్మాయి వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఈ అబ్బాయితో వెళ్ళిపోతే ఎక్కడ పరువు పోతుంది అని చెప్పి అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుంది. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న పరువు నిలబడింది అనమాట. ఇప్పుడు పెళ్లి అయిపోయాక ఇప్పుడు ఇలా 2వ మొగుడు అని చెప్పి అమ్మాయి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న పరువు 2వసారి నిలబడుతుంది అనమాట. అందుకే ఈ అమ్మాయి వెళ్ళిపోదాం అనుకుంటుంది. అంటే నాకు అర్థం కాదు, మా మొగళ్ళంతా ఎరపోగల. నేను ఒక విషయం చెప్తున్నా, ఐ థింక్ ఈ బ్రో కూడా వద్దనుకునే ఉన్నాడు. మేబీ అలా ఉంటే మంచిది. నీ కోసం ప్రయారిటీస్ ఇచ్చే అమ్మాయి నీ కోసం నిలబడాలి, అంతేగాని వాడెవడో మంచోడు కాదు, వాడెవడో దాన్ని కొడుతున్నాడు అని చెప్పి నీ ప్రేమ గుర్తొచ్చి నీ దగ్గరకు వచ్చింది అనుకో, అలాంటి ప్రేమ నీకు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు రేపు ఏదైనా తిట్టావు అనుకో, వీడు కూడా నన్ను తిడుతున్నాడు అని చెప్పి వేరే వాడి దగ్గరికి వెళ్తుంది. అలాంటి అమ్మాయి నీకు కావాలా? తన ఫ్యామిలీ వల్ల ఏదో ఒక రీజన్ వల్ల తను వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఇన్ కేసు మళ్ళీ తిరిగి వస్తే వాళ్ళ అమ్మ నాన్న పరువు ఏమైనా నిలబడిపోద్దా? లేదు కదా, ఇంకా డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ తను వద్దనుకోవడానికి రీజన్ ఏంటి? ఈ సొసైటీకి నాకు 2వ మొగుడు అని చెప్పుకోవడం తనకి ఇష్టం లేదు, అందుకు వచ్చేస్తాను అంటుంది. అంతేగాని నీతో ప్రేమతో కాదు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. నేనైతే ఒకటే సింపుల్ రూల్ చెప్తామా, నీ కోసం ఫుల్ ఎఫర్ట్స్ ప్రయారిటీస్ ఇచ్చిన అమ్మాయిని వదులుకోవద్దు. అలా ఇవ్వని అమ్మాయిని కోసం నువ్వు ఆలోచించొద్దు.